మధ్య మధ్యలో తూలుడు వస్తోంది. శ్రమమున సోలుచుండియు పరాక్రమ సంపద సొంపు మేర దుర్దమ వివిధాస్త్రజాలత తతంబుల తిమిరంబుల వండరు గప్పి గప్పి శౌర్యములును బాహువీర్యములు రాజుల నచ్చరు వందజేయ ఉగ్రముగ పెనంగిరై అమరరాజతనూజుడు సోతసూనుడును. ఇక్కడుంది కవిత్వం అంటే. శ్రమంతో సోలిపోతున్నారు, అయినా మళ్ళీ అని ఉత్సాహం తెచ్చుకుంటున్నారు. పరాక్రమం అంతకంతకీ పెరుగుతూ ఉండగా భయంకరమైన బాణాలతో తుక్కు కింద కొట్టుకుంటున్నారు. ఇద్దరి శరీరాలు రక్తంతో నిండిపోతున్నాయి. బాణములు దిగిపోతున్నాయి, పీక్కుంటున్నారు, మళ్లీ దిగుతున్నాయి, పీకేసుకుంటున్నారు, మళ్లీ ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటున్నారు, ఒకళ్ళ రథసారథంలో ఒకళ్ళు కొట్టుకుంటున్నారు, శౌర్యం పెంచుకుంటున్నారు. ఎంత యుద్ధం చేస్తున్నా చేతులు మాత్రం లాగడంలా ఇంకా ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నారు. అది చూస్తున్న రాజులు సైనికులు ఆశ్చర్యపోతున్నారట. ఇదేం యుద్ధం రా బాబు, ఎంత పట్టుదలతో యుద్ధం చేస్తున్నారు అనుకుంటున్నారట. కాని యుద్ధం చేస్తున్నది అమరరాజ తనూజుడు, ఇంద్రుడు కొడుకు. ఇంద్రుడి కొడుకు అండల్లా, అమరులు మరణం లేని దేవతల యొక్క రాజు యొక్క కొడుకు. అంటే ఈయనకి మరణం లేదు, ఆయన సోతసూనుడు. ఆ అండం ద్వారా, విశేషణం ద్వారా ఎవరి పరాక్రమం చివరికి ఎంత ఉందో తెలుస్తుందన్నమాట. ఆ యుద్ధం జరుగుతూ ఉండగా అప్పుడు గుర్తుకొచ్చింది కర్ణుడికి, అశ్వసేనుడనే నాగుడు నా దగ్గర ఉన్నాడు కదా అని రథంలో పక్కన పెట్టుకుని ఉన్నటువంటి నాగాస్త్రం కేసు చూశాడు. ఆ నాగాస్త్రం సామాన్యమైన నాగం కాదది. పూర్వకాలంలో మీకు ప్రారంభంలో ఆదిపర్వంలో చెప్పాను, అర్జునుడు ఖాండవ వనాన్ని తగలబెడుతున్నప్పుడు ఆ గాంధీవాన్ని పొందింది అప్పుడే కదా. మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళాలన్నమాట. ఒక రోజున అగ్నిహోత్రుడు కృష్ణుణ్ణి అర్జునుణ్ణి ఖాండవనం తగలబెట్టడానికి సాయం కోరాడు. ఆ తర్వాత అర్జునుడికి గాంధీవం ఇచ్చాడు. ఆ గాంధీవంతో అగ్నిహోత్రుడు ఖాండవనం తగలబెడుతూ ఉంటే సాయం చేసి ఇంద్రుణ్ణి కూడా జయించాడు అర్జునుడు. ఆ సమయంలో ఆ అడవిలో ఈ అశ్వసేనుడు అనేవాడు ఉన్నాడు. వీడు తక్షకుడి యొక్క కొడుకు. వీడు తల్లిని తోక కరుచుకుని పైకెగురుతూ ఉంటే అర్జునుడు వాడిని కొట్టాడు. తోక తెగింది వాడికి, వాళ్ళ అమ్మ అందులో పడి చచ్చింది. దాంతో వాడు కసి పెట్టుకుని ఆనాడు ఖాండవన దహనానికి అగ్నికి సాయం పడ్డావు, మా అమ్మ చావుకి మూలకారకుడివి, నీ అంతం చూస్తాను అర్జున అని శపథం చేసి ఈ కర్ణుడి దగ్గరకు వచ్చాడు. నాకు ఒక శక్తి ఉంది, అదేమిటి, నన్ను గనక నువ్వు 1 సంవత్సర కాలం పువ్వులతో పూజించావంటే నేను ఎవరినన్నా చంపి అంత శక్తి పొందుతాను. నన్ను నీ పూజా మందిరంలో ఒక బాణం కింద మార్చుకుని, నాగాస్త్రం కింద మార్చుకుని పూజించు. ఆ పూజా శక్తితో అర్జునుడిని యుద్ధంలో చంపుతానన్నట్ట. అప్పటి నుంచి కర్ణుడు వాడిని పూజా మందిరంలో పెట్టుకుని ఏడాది పూజిస్తేనే బోల్డ్ శక్తి వస్తుందంటే ఏకంగా వాడిని 15 ఏళ్లుగా పూజిస్తున్నాడు. ఆ పూజా ఫలం వల్ల ఆ అస్త్రానికి గొప్ప శక్తి వచ్చింది. ఆ అస్త్రం ఇప్పుడు రథంలో ఉంది. అది ఇప్పుడు కర్ణుడికి గుర్తుకొచ్చింది. టక్కన తీశాడు. తీసి అర్జునుడికేసి శిరస్సుకేసి గురి పెట్టాడు. కాని కంగారులో తలకు కాకుండా పైకి వెళ్లడం మొదలెట్టిందిట. దాంతో నవ్వి శల్యుడు, కొంచెం సరిగ్గా గురి చూసుకో, గురి తప్పుతోందన్నట్ట. నాలాంటి వీరుడికి గురి తప్పుతుందంటావా? ఇంకో మాట మాట్లాడేవంటి నీ తల పగలగొడతాను, నువ్వు నోరు మూసుకు రథం నడుపు అని కలుషితమైన హృదయంతో అర్జున చచ్చవ్ అని వేశాట. ఆ అండంలో కూడా చచ్చితివి అన్నాడంతే, ఒకటే మాట అని వేస్తూ ఉంటే పలుదెస మంటలు ప్రబ్బగా అలఘుస్ఫురణమున నిగుడు నయ్యస్త్రంబున్ జలజాక్షుడు కని పంచాంగుళ మాత్రము రథము ధరణి కృంగనదుముడు. భయంకరమైన అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ నాగాస్త్రం మహావేగంగా వచ్చేస్తూ ఉంటే ఆ అస్త్రాన్ని చూసినటువంటి కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఒక్కసారి, ఎందుకంటే వాడు చాలా కాలం నుంచి పూజ చేశాడు, దానివల్ల దానికి విపరీతమైన శివుడి యొక్క 3వ కంటికి వచ్చేంత అగ్నిజ్వాలలతో కూడిన శక్తి వచ్చింది, అంత మంటలతో కూడిన శక్తి వచ్చింది. అందుకే శ్రీకృష్ణుడు వెంటనే రథాన్ని బొట్టనవేలుతో ఒక తొక్కు తొక్కాడు. తొక్కడంతో 5 అంగుళములు కిందకి దిగిపోయింది రథం. రథం కిందకి దిగడంతో కంఠానికి తగలవలసిన అస్త్రం వచ్చి కిరీటాన్ని కొట్టేసింది. సురగరుడ ఖచర విద్యాధర ఖేచరు లంబరం బుధాత్వధ్వని సంభరితముగ పొగడిరి అమ్మొరహ దివ్య ప్రసవ విరచిత అర్చనతోడం. ఏం ఆశ్చర్యం, ఒక రథం 5 అంగుళములు బొటన వేలుతో నొక్కితే కిందకి దిగిందా? ఇది కదా మహానుభావుడైన కృష్ణుని యొక్క శక్తి అని దేవతలు, గరుత్మంతుడు, ఖేచరులు, విద్యాధరులు పైనుంచి కృష్ణుణ్ణి జయ హో కృష్ణ, జయ హో కృష్ణ అని ప్రశంసించి దాంతో పాటుగా దివ్య ప్రసవ దివ్య పుష్పములతో, పారిజాత పుష్పాలతో పూజించారు. అప్పుడు ఈ అస్త్రం వెళ్ళింది, అర్జునుడి కిరీటాన్ని ఢామ్మని కొట్టింది. ఆ కిరీటాన్ని బాగా మంటలతో కాల్చి బూడిద చేసేసింది. అది సామాన్యమైన కిరీటం కాదు, ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టించిన కిరీటం. ఆ కిరీటాన్ని బ్రహ్మదేవుడు ఇంద్రుడికి మెచ్చుకునిచ్చాడు. ఇంద్రుడు
స్వర్గానికి వెళ్ళినప్పుడు అర్జునుడికి ఇచ్చాడు. ఆ కిరీటం ధరించటం వల్ల అర్జునుడికి కిరీటి అని పేరు వచ్చింది. ఆ కిరీటమును ఇంతవరకు దేవదానవ యుద్ధంలో ఎవ్వరూ స్పృశించలేకపోయారు. కేవలం సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల, అవతల వాడు కుంతీపుత్రుడు కూడా అవడం వల్ల, కుంతీపుత్రుడి చేతిలో తప్ప మరొకటి పుత్రుడి చేతిలో అయితే ఈ కిరీటం దెబ్బతిందట. వాడి అదృష్టం అక్కడ కలిసి వచ్చింది కర్ణుడికి. వాడు పుట్టడం కుంతీపుత్రుడు అవడం వల్ల, సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల, ఆ అస్త్రం నాగాస్త్రం అవడం వల్ల, ఆ అస్త్రాన్ని ఏళ్ల తరబడి పూజించటం వల్ల అది అగ్నిజ్వాలతో ఆ కిరీటాన్ని కాల్చేసింది. ఇప్పుడు అర్జునుడు ఎలా ఉన్నాడో తెలిసిన, ఈ కిరీటం లేక ఎప్పుడూ మహాశోభతో ఉంటుంది ఆయన శిరస్సు ఆ కిరీటం వల్ల. ఇప్పుడు ఆయన శృంగములేని నెలగిరి చెల్వున్న క్రీడి కిరీటహీనుడయ్యుంగను పట్టే వెల్ల తలయొల్లియ మౌళి దృఢంబుగా నమర్చం గురునాథ. నల్లని కాటుక కొండ అని కొండ ఉన్నది. దానికి నీలక పర్వతం లేక అంజనాద్రి అంటారు. అంజనము అంటే కాటుక, నల్లని కాటుకని అంజనం అంటారు సంస్కృతంలో. అంజనాద్రి అంటే కాటుక కొండ. ఆ కొండ నల్లగా ఉంటుంది కనుక దానికి ఆ పేరు వచ్చింది. అర్జునుడు నీలంగా ఉంటాడు కదా, తలకాయ శిఖరం తీసేసినటువంటి కొండకి శిఖరాలు ఉంటాయిగా, శిఖరం పడిపోయినటువంటి నల్లని కాటుక కొండలో ఉన్నట్టండి కిరీటం లేకపోవటం వల్ల. వెంటనే ఏం చేశాడు, కిరీటం లేకుండా యుద్ధం చేయటం అధర్మం. అందుకని నడుముకున్నటువంటి తెల్లని గొడ్డ ఉంది, ఆ గొడ్డని తీసి తలపాగా కింద చుట్టట. వెల్ల తలయొల్లియ, తెల్లని తలపాగాని తలకి చుట్టుకున్నాడు. ఎప్పుడూ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు నడుముకు ఒక తెల్లగొడ్డ, పైన ఒక అంగవస్త్రం ఉంటాయి. ఈ వస్త్రాలలో ఒక తెల్లని గొడ్డతోటి నెత్తిని చుట్టుకున్నాడు, తలపాగా చుట్టుకున్నాడు. ప్రస్తుతం తలపాగా కిరీటం అయ్యిందిట. ఆ తర్వాత నాగాస్త్రం ముందుకెళ్ళిపోయి మళ్లీ వెనక్కి రావడం మొదలుపెట్టింది. అర్జునుడు అన్నాడు, ఇదేమిటి ఈ అస్త్రం ముందుకెళ్లి మళ్లీ వెనక్కి వస్తోంది అన్నట్ట. నువ్వు మర్చిపోయావా, ఆనాడు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ పట్టిన ఆ అశ్వసేనుడే ఈ నాగరూపంలో ఉన్నాడు. ఈ దౌర్భాగ్యుడు నీ కిరీటాన్ని దహించాడు. వీడు కాదు కదా, ఇలాంటి వాళ్ళు 1000 మంది అయినా నిన్నేమీ చేయలేరు. అది భగవంతుడు నీకు ఇచ్చిన వరం. అయితేనే నీ పరమ పవిత్రమైన ఇంద్రుడంతటి వాడిచ్చిన కిరీటాన్ని తగలబెట్టి కసి తీరక మళ్లీ చంపడానికి వెనక్కి వస్తున్నాడు అనగానే వెంటనే అర్జునుడు 6 బాణాలతో 6 పటు భల్లముల దునుమాడెన్నతడు 6 బాణాలతో ముక్కలు కింద కొట్టేసేట. తక్షకుడు ఏడుస్తూ కూర్చున్నాడు. తక్షకపుత్రుణ్ణి తక్షణం 6 ముక్కల కింద నరికి అవతల పారేశాడు 6 బాణాలతో. ఇప్పుడు మళ్లీ అర్జునుడి కర్ణుడికేసి తిరిగాడు. ఈలోపు కర్ణుడు తెల్లబోయాడు. నేను 1 ఏడాది పాటు నీ చేత పూజితుండైతే ఇంద్రుణ్ణి కూడా చంపుతానని శపథం చేశాడు వాడు. అటువంటి దీన్నేళ్లు పూజిస్తే ఇంద్రుణ్ణి చంపుతానన్న దౌర్భాగ్యుడు అర్జునుడు ఏం చేయలేక కేవలం కిరీటాన్ని దహిస్తాడా, పైగా కృష్ణుడు రథాన్ని కిందకి దింపుతాడా? ఎంత అన్యాయం ఇది. నిజానికి అర్జునుడికి యుద్ధరంగంలో మరణం లేదు. ఇప్పుడు ఆ అస్త్రానికి శివుడు ఒక వరం ఇచ్చాడు, నిన్నెవరైనా పూజిస్తే నువ్వు వాడిని చంపగలవని. అందుకే కృష్ణుడు ఆ టెక్నిక్ చేశాడండోయ్. శివుడిచ్చిన వరం వల్ల వాడు అర్జునుడిని చంపాలి. అర్జునుడిని చంపితే అర్జునుడికి త్రిమూర్తులు యుద్ధంలో మరణం లేకుండా వరం ఇచ్చారు. ఇందులో ఏదైనా తప్పకూడదు కదా. అందుకని కృష్ణుడు రథం కిందకి దింపి ఆ బాణం అర్జునుడి తలకి తగిలితే బాణమునకున్న వరం దెబ్బతింటుంది. తగలకపోతే ఒకవేళ తగిలి అర్జునుడు చచ్చిపోతే అర్జునుడికి ఇచ్చిన వరము దెబ్బతింటుంది. ఈ రెండూ దెబ్బతినకుండా ఉండడానికి కిరీటానికి తగిలేలా చేశాడు కృష్ణుడు. కృష్ణుడు ఎప్పుడూ కూడా అటు రుద్రుడిచ్చిన వరాన్ని ఇటు త్రిమూర్తులిచ్చిన వరాన్ని నిలబెట్టాడు. పాము గనక అర్జునుడి చంపితే అర్జునుడికి ఇచ్చిన వరం దెబ్బతింటుంది. అలాగని అర్జునుడి కంఠానికి తగిలి అర్జునుడు ఆ పాము చంపకపోతే పాముకి ఇచ్చిన వరం దెబ్బతింటుంది. అందుకే కేవలం కిరీటం కోసం ఆ పామును వదిలాడు. ఇప్పుడు ఆ పామును కూడా చంపించాడు. అంత గొప్ప సర్పం అనుకున్నాను, ఈ నాగాస్త్రం అర్జునుడు చంపలేదని తెల్లబోతున్నాడు వాడు. ఆ సమయంలో అర్జునుడు రెచ్చిపోయి 6 బాణాలతో వాడి జెండా విరగ్గొట్టేశాడు. జెండా విరగ్గొట్టగానే అర్జున, నాగాస్త్రం పోతేనే ఓయ్ భార్గవాస్త్రం ఉన్నది, నాకిచ్చాడు పరశురాముడు, దానితో చంపుతాను అని భార్గవాస్త్రం తీసి మంత్రం చదవబోతే అస్త్రానికి మంత్రం మర్చిపోయాడు వాడు. ఇప్పుడు మొదలైంది వాడికి శాపాలు. భార్గవాస్త్రం వేసినా ఏమవుతుందండి, అటువంటి ఏ అస్త్రం వేసినా కృష్ణుడు ఉన్నంత వరకు అర్జునుడు ఈ అస్త్రాలు ఏం చేస్తా, ఆయన దగ్గర పాశుపతమే ఉంది, అది ఎప్పుడు వేయలేదు గాని. అయితేనే ఇప్పుడు గురువు గారి శాపం, అస్త్రం మంత్రం గుర్తుకురాలా, ఎంత గించుకుంటున్నాడోట అనుకున్నాడు, బుర్ర చించుకున్నాడు, కిరీటం తీసి జుట్టు పీక్కున్నాడు, మంత్రం గుర్తుకురాలేదు. ఈలోపు ఏమైపోయింది, ఎవరో తెలియని ఒక వ్యక్తి ఆకాశంలో నిలబడి ఒక బ్రాహ్మణుడు వీడికి శాపం ఇచ్చాడు, వీడి రథచక్రం భూమిలోకి దిగిపోతోంది, ఇక కాసేపట్లో వీడు చచ్చిపోతున్నాడు అన్నట్ట. ఎవరా అన్నది? కాలుడు.
సాక్షాత్తు మృత్యుదేవత ఆ రూపంలో వచ్చి ఆకాశంలో నిలబడి అనగానే కౌరవులకు అర్థమైపోయింది ఈ పూట విడిపోతున్నాడని. ఇంకెందుకంటే అంత మాట కాలుడు అన్నాడు యుద్ధరంగంలో. సరిగ్గా అలా అన్నాడో లేదో కాలుడు భూస్వర శాపం వల్ల వీడి రథచక్రం దిగిపోయింది కిందకి. దిగిపోగానే వెంటనే వీడి కిందకి దిగి ఆ రథచక్రం పైకెత్తాడు. ఎత్తగానే మళ్ళీ దిగిపోయింది అది. వెంటనే కర్ణుడు కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎంత ధర్మాత్ముడిని నేను, నా అంత గొప్పవాడు ఉంటాడా, ఆడవాళ్ళని గౌరవించాను, అందరినీ పొగిడాను, ఎప్పుడూ నా నోట్లోంచి పిచ్చి మాటలు రావు, అబద్ధం ఆడలేదు చూడెప్పుడు, సత్యశీలుణ్ణి, ధర్మవాదిని, ధర్మువు సెలవు లేదా ధర్మదేవత నన్ను రక్షించదా అని, అర్జున నేను కిందన్నాను నువ్వు పైన ఉన్నావు, నన్ను కొట్టడం ధర్మం కాస్తుమా, కాసేపాగు ఇంకో రథం తీసుకుంటానన్నట్ట. అనగానే కృష్ణుడు చిరునవ్వునవి, ఏమి కర్ణా ఇప్పుడు ధర్మాలు గుర్తుకొచ్చాయా, అభిమన్యుడికి వెనక్కి వెళ్లి ఆయన ధనుస్సుని నీ బాణంతో విరగ్గొట్టినప్పుడు ఇవేం గుర్తుకు రాలేదే, ఆడవాళ్ల బట్టలు ఒలిచినప్పుడు నోటికొచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఏమి ఈ ధర్మాలు గుర్తుకు రాలేదే, ఎప్పటికప్పుడు మీరంతా కుట్ర చేసి ఎంతమందిని చంపారు, సాత్యకిని కూడా మీరు అలాగే చంపుదాం అనుకున్నారు, కుదరలేదు గాని ఇప్పుడు ధర్మాలు గుర్తుకొచ్చాయి అనగానే కర్ణుడు నిరుత్తరుడైపోయాడు. చేసిన పాపాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయట. అయినా సరే రథచక్రం కదలకపోతేనే అని అమాంతంగా రథం ఎక్కి తీవ్రమైన బాణాలు అర్జునుడి మీదకి వేయడం మొదలెట్టాట. కానీ ఈలోపే అర్జునుడు తన కొడుకు చచ్చిపోయాడనే విషయాన్ని కృష్ణుడు గుర్తు చేశాడుగా, అది కృష్ణుడు చేసిన పని. అభిమన్యుడిని వాడు చంపిన విషయం గుర్తుకు తెచ్చుకురాగానే పళ్ళు పటపట కొరికి ఉగ్రుడైపోయాడు. వెంటనే ఒక్కసారి సకల దేవతలారా పవిత్రమైన నా అస్త్రం నాకు ఇప్పించండి అన్నట్ట. చేతిలోకి ఒక దివ్యాస్త్రం వచ్చింది. ఒకానొకప్పుడు త్రిమూర్తులు మెచ్చుకొనిచ్చిన దివ్యమైన అస్త్రం అది. కులిశ ప్రస్ఫురణ అపహాసన విభాగుచ్చంబులంగల్గి ఆకలిమై వచ్చు కృతాంతు చక్రమన ఉగ్రం వైన, అది మహాభయంకరమైనటువంటి ఒక అస్త్రం. అది ప్రళయకాలంలో యమధర్మరాజు గారి చేతి దండంలో ఉంటుందిట. అది వజ్రం కంటే దృఢమైనది, అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దానికి పెద్ద పిడి ఉన్నది ఆ ధనుస్సుకి, ఆ బాణానికి. ఆ పిడికి మంచి ఏకలు కూడా తొడిగాడు ఆయన. గరుడ పక్షి యొక్క ఏకలు, గరుత్మంతుడి ఏకలు, లేక హంసల ఏకలు, ఇలాంటి ఏకలన్నీ ఆ బాణము యొక్క పిడి దగ్గర పొదిగాడు, నొక్కి ఉంచాడనమాట. అలాంటి ఏకలు కలిగినటువంటి బాణం అది. కులిశ ప్రస్ఫురణ అపహాసన విభాగుచ్చంబులు అన్నాడు దాన్ని. కులిశము అంటే ఇంద్రుడి ఆయుధం, వజ్రాయుధం. వజ్రాయుధాన్ని కూడా తిరస్కరిస్తూ ధగ 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 వెలిగిపోతోంది. పిడి దగ్గరేమో ఏకలున్నాయి. అటువంటిది ఆకలిమై వచ్చు కృతాంతు దండమన, ఆకలితో ప్రజల ప్రాణం తీయడానికి వస్తున్న యమధర్మరాజు గారి దండం లేదు, దండంలో ఉందన్నమాట. మురారాతి రుద్రుల చక్రంబును సోలముందెగడుచున్ క్రూరంపుటప్పారు అంజలికంబైన మహాస్త్రముందొడిగి కర్షంబుబ్బునంజేయుచున్. ఆ అస్త్రం ఎలా ఉంది చూడ్డానికి? ప్రళయకాలములో లోకములను సంహరించే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చక్రము, రుద్రుడి చేతి సోలము, ఇంద్రుడి యొక్క వజ్రం కలిసిపోతే అస్త్రం అన్నట్టుగా ఉందట. అంటే ఒక్క బాణంలో ఇటు చక్రము శక్తి, సోలశక్తి, వజ్రపు శక్తి ఇన్నున్నాయి. అటువంటి ధగ ధగ సూర్యుడిలో వెలిగిపోతున్న ఒక దివ్యాస్త్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆయన అలా తలుచుకోగానే చేతిలోకి వచ్చిందట. అందుకే అంజలికంబైన, చేతిలోకి వచ్చి పడింది అది. దాన్ని గాంధీవానికి ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టి ఏమన్నాడో తెలుసునా? అంత తేలిగ్గా చంపలేదు ఆయన. ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యానోన వ్రతశీలుడనేనియు కర్ణు తలద్రెంచునీ శరమనియన్. ఆయన ఆ బాణం వేసే ముందు ఒక మాట అన్నాడండోయ్, నేను బాగా తపస్సు చేసి శివుణ్ణి మెప్పించిన వాణ్ణైతే, మొట్టమొదట తపస్సు గొప్పదైతే అన్నాడు. ఏను తపశ్చరణంబున, గొప్ప తపస్సు చేసిన వాణ్ణైతే, దానంబున, ఇతరులను చంపడం కోసం దానం చేయలేదు నేను ఎప్పుడు కర్ణుడిలాగా, మనస్ఫూర్తిగా దానం చేశాను. అలా దానం చేసి ప్రజలకు ఆనందం కలిగించిన వాణ్ణైతే, గురు జనాభితర్పణమున, గురుదేవుల్ని భక్తితో పూజించిన వాణ్ణైతే, నిత్య అనూనవ్రతశీలుడనేని, ఎప్పుడూ వ్రతములు చేసిన వాణ్ణైతే, వ్రతములు తప్పక చేసిన వాణ్ణైతే, కర్ణు తలద్రెంచునీ శరమనియన్, ఈ అస్త్రం ఎదురు లేకుండా కర్ణుడి తల నరుకుగాక అని తెగ నిండ దిగిచి ఏసిన నయ్యస్త్రంబు రోదసీ కుహరంబుంతన మెరుగుల నింతుతు నిరుమనల జనుల గాఢమూర్ఛముంతుతు నిగిడం నెనద సముద్భట స్ఫురణ నింగి పగుల్పగ సర్వభూత కంపన మొగు చెమ్మెయిన్ నిగిడి పార్థివ సత్తమ ఏమి చెప్పుదున్ దునిమిశిరంబు రక్తమున దోగుచు కర్ణుని ఎట్ట వజ్ర ఘోర నిహతి గూలు గైరిక ధరాధరమున్ తలపెంప పొట్టుగన్.
ఈ విధంగా ఒక్కసారి ప్రతిజ్ఞ చేసి భగవంతుడిని తలుచుకుని చెవిదాకా లాగి ఆ బాణం విడిచిపెడితే ఈ బాణం ధగధగలాడిపోతూ సూర్యుణ్ణి చంద్రుణ్ణి తిరస్కరిస్తూ కొన్ని కోట్ల నక్షత్రాల కాంతిని కూడా తిరస్కరిస్తూ భూమి ఆకాశాలని తన కాంతితో నింపేస్తూ అటువైపు ఇటువైపు ఉన్న సైనికుల అస్త్రం చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉండగా, అంటే వాళ్ళందరినీ మూర్ఛ పడగొట్టింది. ఈ విధంగా గాఢ మూర్ఛలో ముంచుతూ ముందుకు వెళ్లిపోయింది. పెద్ద శబ్దమట. ఏమి శబ్దం? భూమి ఆకాశాలు దద్దరిల్లిపోతున్న శబ్దంతో వెళ్లిపోయింది. సర్వభూత కంపనం, సకల భూతాలు కంపించిపోయాయి, పంచభూతాలు వణిగిపోయాయి, ప్రపంచం దద్దరిల్లింది, మేరు పర్వతం శిఖరం విరిగిపోయింది, ఈ భూమిని మోస్తున్న దిగ్గజాలు దద్దరిల్లాయి. అంటే ఆ అస్త్రం ఎంత గొప్పదో ఆలోచించండి. అంత దద్దరిల్ల చేస్తున్న అస్త్రం ఆ శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది. అసలు అది ఏమిటో కూడా అర్థం కాకుండా అయిపోయింది లోకానికి. ఈ అస్త్రం మహావేగంగా వెళ్లి ఒక్క దెబ్బకి వాడి తల నరికి అవతల పారేసింది. దెబ్బతో వాడి తల తెగి కింద పడిపోయింది. కాసేపు శరీరం అలా కొట్టుకున్నది. ఆ తర్వాత అది కూడా ఒరిగిపోయిందిట. ఈ విధంగా వాడి అట్ట అంటే ఈ మొండెం, వాడి తల, ఈ రెండు పెద్ద శబ్దంతో కుప్పకూలి కింద పడిపోయాయి. వరాసగా ఒకదాని తర్వాత ఒకటనమాట. ఆహా, అటు ఇటు ఉన్న వాళ్ళంతా అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకునే లోపే కార్యక్రమం జరిగిపోయింది. నిశ్చేష్టులైపోయారంతా. అది యుద్ధం ఎలా ఉందో తెలిసినప్పుడు చూడ్డానికి చచ్చిపోయిన శవాల గుట్టవలే ఉంది. అనగా కౌరవ సైనికులు ఇంకా బ్రతిగా ఉన్నారుగా, కానీ ఈ కర్ణుడి తల తెగి కింద పడ్డాక వాళ్ళంతా ఒక్కళ్ళు మాట వరుసకు కూడా మాట్లాడటంలా, ఎక్కడి వాళ్ళ బొమ్మల్లో ఉన్నారు. అందువల్ల ఇంచుమించుగా సైనికులంతా చచ్చిన వాళ్ళలో ఉన్నారన్నమాట. అంత తీవ్రమైన నిరాశకు గురైపోయి నిశ్చేష్లే అలా ఉండిపోయారు వాళ్ళు. చర్మగిరి నుండి పడియడు తరణి కరణి సోతపుత్రు తలవడ కాంతి స్ఫురణోజ్వలంబు అతి సుందరమును నగు కాయమట్లు ధరణింబడియన్. అప్పటికే సూర్యుడు అస్తమిస్తున్నాడుగా కాసేపట్లో. ఆ సమయంలో చూడడానికి ఎలా ఉందంటే పడమటి కొండ నుంచి సూర్యభగవానుడు సముద్రంలో పడిపోయాడేమో. మీరు ఎప్పుడో చూడండి, పశ్చిమ దిక్కులో సముద్రంలోకి దిగిపోతున్నట్టు కనపడుతుంది సూర్యబింబం. సూర్యుడు పశ్చిమాద్రి నుంచి కింద పడ్డట్టుగా రథం మీద నుంచి ఈ సోతపుత్రుడి యొక్క రాధాతనయుని యొక్క కర్ణుని యొక్క శరీరము తల కింద పడ్డాయి. వాడి తల కింద పడిపోతూ ఉంటే అందమైన ఆ శరీరం నేల మీద పడింది. వాడు చాలా అందంగా బంగారు రంగులో ఉండేవాడు. నీచత్వం వల్ల దెబ్బతిన్నాడు తప్ప శరీరం సహజమైన బంగారు వన్నెలతో ఉండేది. ఆ బంగారు వన్నె శరీరము తల సూర్యుడు పడ్డట్టుగా కింద పడిపోయాయి. అప్పుడు ఒక తమాషా జరిగిందిట. అధిప అంతన్న కనువిచ్చి అఖిల జనులు కనుగొనుంగ అయ్యుజ్వల తనువు విడిచి చని సముద్దీప్తమైన తేజంబు వారి జాప్త బింబంబు చొచ్చెనత్యద్భుతముగా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఏం విచిత్రం జరిగిందో తెలిసిన ఆ సమయంలో అటు సైనికులు ఇటు సైనికులు కళ్ళు విచ్చి అలా చూస్తూ ఉండగా తల తెగిపోయిన వెంటనే కర్ణుడి శరీరంలోంచి ఒక జ్యోతి, ఒక జ్వాల బయటకు వచ్చింది. ధగ 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 వెలిగిపోతూ అందరూ చూస్తూ ఉండగా రివ్వున ఆకాశానికి వెళ్ళిపోయింది. అలా వెళ్లి పశ్చిమం దిక్కున ఎర్రగా సూర్యబింబం ఆ సమయంలో ఉన్నది. అస్తమిస్తున్న సూర్యుడు కదా, ఆ అస్తమిస్తున్న సూర్యబింబములో కర్ణుడి శరీరము నుంచి వచ్చిన ఒక జ్యోతి, ఒక జ్వాల కలిసిపోయింది. అంటే వీడి ప్రాణం సూర్యుడిలో లీనమైపోయింది. ఆ విధంగా ఇంతవరకు యుద్ధంలో ఎంతో మంది చచ్చిపోయారు. ఎవరి శరీరం నుంచి ఇది రాలా. ఇప్పుడు మాత్రమే అటువంటి ఒక కాంతి బయటకు వచ్చి సూర్యుడిలో కలిసిపోయింది. ఆ సమయంలో చూచేవారంతా తెల్లబోయారు. ఈ కాంతి వచ్చి ఆయనలో కలిసిపోగానే సూర్యుడు టక్కన సముద్రంలో గడిపోయాడు. అది చూడడానికి ఎలా ఉందో తెలుసునా? సూర్యుడికి కర్ణుడు కొడుకు. తన కొడుకు చచ్చిపోతే తండ్రి ఏం చేస్తాడు? వెంటనే స్నానం చేయాలి. పావన స్నానం అంటారు దాన్ని. ఇది ఒక అద్భుతమైన పద్యం. ఇలాంటి పద్యాలు మానవమత్తుడు రాయలేడు. ఒక్క తిక్కన లాంటి కవి బ్రహ్మే రాస్తాడు. నిర్గత ప్రాణు రాధేయు నిజకరముల కరుణ పెంపుననంటుట కారణముగా పావన స్నాన మొనరెంపబోవునట్టు లపరజల నిధిలోనికి నరిగే ఇనుడు. ప్రాణం పోయింది కర్ణుడికి. పైనుంచి సూర్యుడు ఆయన్ను చూస్తున్నాడు. సూర్యుడు యొక్క కిరణములకి కరములు అని పేరు. సూర్యకిరణములు కర్ణుడికి తగిలాయి. అది చూడడానికి ఎలా ఉంది? సూర్యుడు తన కొడుకుని కరములతో ముట్టుకున్నట్టుగా ఉంది. కరములంటే చెయ్యని ఒక అర్థం, కిరణములు. కిరణములనే చేతులతోటి కొడుకుని పట్టుకున్నాడు. కొడుకు శవాన్ని పట్టుకున్న తర్వాత ఏం చేయాలి? పవిత్ర స్నానం చెయ్యాలి. పావన స్నానం చేయడం కోసం ఆయన సముద్రంలో దిగుతున్నట్టుగా సముద్రంలోకి వెళ్లి అదృశ్యమైపెట్ట. ఎప్పుడు సూర్యుడు సముద్రంలోకి దిగిపోతున్నట్టు కనపడుతుంది సముద్ర ప్రాంగణంలోన. ఆ సముద్రంలో దిగట్ట. అది ఏం సముద్రం? పశ్చిమం వైపు కదా.
పశ్చిమాన్ని సంస్కృతంలో అపర అంటారు. అపర జలనిధి అంటే అర్థమైంది మీకు? అపర కర్మ చేయడానికి అందులోకి దిగినట్టుగా ఉంది. అపర జలనిధిలోకి, పశ్చిమ సముద్రంలోకి కృంకెని ఈనుడు సూర్యుడు అలా దిగిపోయాట. అది చూడ్డానికి కొడుకుని ముట్టుకున్న కారణం చేత ప్రేత స్నానం చేయడానికి, పవిత్ర స్నానం చేయడానికి దిగినట్టుగా ఉంది. ఏం ఊహ అంది, అద్భుతమైన మాట అది. అటువంటి కవిత్వం మానవమత్తుడు రాయలేడు. ఓ పక్కన చేతులు ఒకవైపుకి, తొడలు ఒకవైపుకి వెళ్ళిపోయి రథంలోంచి వాడి కింద పడిపోగానే చూశాడు భీముడు. మహోత్సాహం వచ్చింది. వాడు మాట్లాడిన ఆ పాత మాటలు ఇప్పుడు గుర్తుకొచ్చాయి. గాండివ ముక్త బాణమున కర్ణుడు కూలుటయున్ గడంగి శల్యుండరదంబుతోలుటయు ఒక్క మొగిన్ భవదీయ సేన లొండొండగలంగిపోరుటయు ఉల్లసితుండయు చూచి పాండుపుత్రుండు వాయుపుత్రుండు మహావిరావమున రోదసి పిక్కటిలంగనర్చిన. గాంధీవం నుంచి వచ్చిన బాణం కర్ణుడి తల నరకడం, ఆ తర్వాత వాడి ప్రాణం కింద, శరీరం కింద పడ్డం, ప్రాణం సూర్యుడిలో కలిసిపోవటం. శల్యుడు దీనుడై రథం తోలుకుని వెనక్కి వెళ్లడం చూశాడు వాయుపుత్రుడు భీముడు. ఉత్సాహం పట్టలేక పెద్ద పెట్టున సింహనాదం చేశాడు. ఆకాశం దద్దరిల్లేలాగా ఒక కరుపరిచేట. మామూలు అరుపుగా చచ్చాడు దుర్మార్గుడు పాపాత్ముడు అని ఒక కరుపరిచి రథంలోంచి ఎగిరి గంతులేశాడు. ఆ అరుపు మామూలు అరుపు కాదు, ఒక్కసారి 1000 సింహములు గర్జించినట్టున్నది. దాని దెబ్బకి ఆకాశం దద్దరిల్లిపోయిందనమాట. అప్పుడప్పుడు చూడండి, ఉత్సాహం వచ్చినప్పుడు మైకులు దద్దరిల్లుతూ ఉంటాయి మనం అరిచినప్పుడు. అలా దద్దరిల్లిపోయిందట రోదసి. ఆ నినదంబున పాండవ సైనిక హృదయములు సౌఖ్య సంపద నొందెన్ మానవనాథ భవత్సత మానసములు శోక ఘోర్ణ వానములయ్యన్. ఆయన అరిస్తే ఆ అరుపు పాండవ సైనికులకి ఆనందం కలిగించింది. వాళ్ళు ఆనందం తట్టుకోలేక ఎగిరి గంతులేశారట. నిజానికి అది భయంకరమైన అరుపే, కానీ తమవాడ అరవడం వల్ల ఆనందంతో ఎగిరి గంతులేసి సంతోషించారు పాండవ సైనికులు. నీ కొడుకు సైనికులు అంటే దుర్యోధనుడి సైనికులు శోకంతో హృదయం కంపించిపోతూ ఉండగా ఏడవడం మొదలు పెట్టారు. అప్పుడు ఏమైందనమాట, దీనుడై పైనేమో జెండా విరిగిపోయింది, ఇంక ఏమీ లేవు, ఆయుధాలు లేవు. విచిత్రం ఏంటో తెలుసునండి, అప్పటిదాకా రథచక్రం భూమిలో దిగిపోయింది. సోతపుత్రు మరణాంతంపై ఉనికును రథచక్రము మేదిని గృంగుటలేక తొంటి తెరగున నుండెను. వీడు చావగానే శాపం కూడా పోయి చక్రం మళ్లీ పైకి వచ్చిందిట. అసలు చూసేవాడికి ఎలా ఉందో తెలుసునా, రథచక్రం నిజంగా ఇంతగా భూమిలో దిగిందా అన్నట్టుగా ఉందిట. భూమిలోకి రథచక్రము దిగడం వల్ల అంతో ఎంతో కన్నం పడాలిగా, కన్నం కూడా లేదు. అసలు ఎక్కడ మాట వరసకు కూడా రథచక్రం అందులో దిగినట్టు లేదు. యథాప్రకారం అయిపోయింది రథం. ఆ రథం తోలుకుంటూ దీనంగా శల్యుడు వెడుతున్నాడు. వెడుతూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడు కన్నీళ్లు కారుస్తూ ఏం చెయ్యాలో తెలియక భయంకరమైన వేదనతో అలా ఉండిపోయాడు నిశ్చేష్టుడై. అప్పుడు అతని దగ్గరికి వెళ్లి శల్యుడు అన్నాడు, నరవర ఎందు జోడమెరణంబులు కర్ణుడు అర్జునుడు సంగర మొనరిల్తురేయటులు క్రౌర్య నిరూఢికి దివ్యులొందిల చెరువది ఎట్టులుండె విను చెప్పెద ఎంతయు భీతి చెందిరా హరియు నరుండు కర్ణువడికంత విధాత్రుడు దప్పెవానికిన్. మహారాజా, ఎంతసేపు ఇంతకు పూర్వం మహావీరులు యుద్ధం చెయ్యలేదు. నీవెలా ఉన్నా నేను చాలా యుద్ధాలు చూశాను. నీకంటే వయస్సులో పెద్దవాణ్ణి గనక చెబుతున్నాను. నేను మహానుభావులు హేమాహేమీలు ద్వంద్వ యుద్ధం చేయడం చూశాను. నువ్వు చూసే ఉంటావు. ఎంతో మంది ముఖాముఖి తలపడి యుద్ధం చేశారు. ఆ యుద్ధాలన్నీ ఒక్క పక్కన పెట్టుతాం. ఒక్క కర్ణార్జునుల యుద్ధమే విచిత్రమైన యుద్ధం. ఈ యుద్ధముతో సాటి వచ్చే యుద్ధం ఎంత పూర్వం ఎవరో చూడలేదు. ఏం యుద్ధం చేశారయ్యా! కర్ణుడు అర్జునుడు భయంకర యుద్ధం చేశారు. అంతకంతకీ క్రౌర్యంతో శక్తి తెచ్చుకుని యుద్ధం చేశారు. ఆ యుద్ధానికి దేవతలు ఆశ్చర్యపోయారు. కర్ణుడేం సామాన్యమైన యుద్ధం చేయలేదు, అద్భుతమైన యుద్ధం చేశాడు. అయితేనే చివర్లో వాడికి బ్రహ్మ తప్పాడు, రాత తప్పింది, చచ్చిపోయాడు. దానికి బాధపడకు. యుద్ధంలో వీరోచితంగా పోరాడి మరణించాడు. ఇదిగో చూడు, ధరణీ చక్రము నీవయేలుటకు ఉత్సాహంబు బాటించి పోరిరి ప్రాణంబులుడాపమింబడిరి వీరింజూడు మంచు తురంగరధేబంబులు చుట్టుగూలి వికటాకారంబులై యొప్పి రణోర్వింబడియొన్న రాజులను చూపియా రాజుతోన్. దుర్యోధన, ఈ భూమండలానికి నువ్వు రాజు అవ్వాలని, నిన్ను రారాజుని చెయ్యాలని, చక్రవర్తిని చెయ్యాలని ఉత్సాహంతో ప్రాణం దాచుకోకుండా ఎంతమంది నీ కోసం 17 రోజులు యుద్ధం చేశారు. పాపం ఎంతమంది పోయారో చూసావా? ఒక్కసారి చూడు అని ఆ అన్ని వేపులకి చేతిని చాచి చూపించాడు.
రథాలు విరిగిపోయి, కాళ్ళు తెగిపోయి, తలకాయలు తెగిపోయి, కుప్పలు కూలిపోయి 17 రోజులుగా యుద్ధం జరుగుతుంది కదా, కొన్ని చోట్ల పీనుగులు పెంటలే వాసన కూడా వస్తున్నాయి. అటువంటి వాటన్నిటిని చూపించి, చూసావా ఎంతమంది నీ ఒక్కడి కోసం చచ్చిపోయారు, నువ్వు ఏడిస్తే అలాగా, లే పర్వాలేదులే, ఇంకొక రోజు మిగిలింది మన కోసం, చూద్దాం అని ఓదారుస్తూ ఉంటే, హా కర్ణ కర్ణ అని ఏడుస్తూ దుర్యోధనుడు వెనక్కెడుతూ ఉంటే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ దృశ్యం ఎలా ఉందో తెలిసినా, ఆనాడు జోదంలో ఓడిపోయి అడవికెడుతున్న పాండవుల వేదనకి 1000 రెట్లు వేదన, చేసిన పాపం ఈనాడు వాళ్ళు ఎలా అనుభవించినట్టుంది. కర్ణుడి చావుతోటే యుద్ధం అయిపోయినట్టే పాండవులు ఆనందిస్తున్నారు. ఆ సమయంలో కృష్ణార్జునులు తమ శరీరం మీద ఉన్నటువంటి కర్ణుడి బాణాలు పీక్కుంటూ ధర్మరాజు దగ్గరికి వెళ్లి పాదానికి నమస్కరించి, నీవేమన్నావు, కర్ణుడి చంపాకే నీ దగ్గరికి రమ్మన్నావు, ఇదిగో నీ తమ్ముడు కర్ణుడి చంపి వచ్చాడనగానే ధర్మరాజు ఆనందంతో కౌగిలించుకుని, కృష్ణ ఇదంతా నీ అనుగ్రహం, కానీ నాకెందుకో ఇప్పుడు యుద్ధభూమికి వెళ్లాలని ఉంది. ఆ దుర్మార్గుడి తలకాయ, వాడి కొడుకుల తలకాయలు చూస్తే గానీ నేను నిద్రపోనన్నాడు ఈయన. ధర్మరాజు గారికి అంత బాధ కలిగిందనమాట. అప్పుడు కృష్ణుడు ఆయన వెంట పెట్టుకెడుతూ, ఇదిగో చూడు, యుద్ధభూమిలో కర్ణుడి యొక్క కొడుకుల్ని, కర్ణుడిని అనగానే ఆ తలకాయి, ఆ శరీరం బాగా చూసుకుని ఆనందపడిపోయి, నేను మళ్లీ బతికినట్టే, ఇక నాకు రాజ్యం వచ్చింది అనగానే కృష్ణుడు మళ్ళీ ఏమన్నాడు తెలుసా, భువనములన్నీయు ఒక్కట గవిసియు కర్ణు పరిమార్పగా నోపుని భూధవ భవదీయ క్రోధాగ్ని విహతుడై క్రాలెగాక నిక్కంబరయన్. ఓ ధర్మరాజ మహారాజా, ఈ 3 లోకాలు ఏకమైన కర్ణుడిని అంత తేలిగ్గా చంపలేరు. ఇవాళ వాడు ఎలా తెచ్చాడో తెలుసా, నీ తమ్ముడి బలం అనుకోకు, కేవలం నిన్ను బాధ పెట్టి నిన్ను తిట్టాడు. భవదీయ క్రోధాగ్ని విహతుడై క్రాగెగాక నెక్కంబరయన్ అన్నాడంతే. ఇది నీకు కోపం తెప్పించాడు, ఒక ధర్మాత్ముడిని తిట్టాడు, ఆ ధర్మమూర్తిని బాధ పెట్టిన పాపం వల్ల నీ క్రోధమనే అగ్నితో చచ్చాడు తప్ప ఇది నా పరాక్రమో నీ తమ్ముడి పరాక్రమో కదా. నిజం కూడానండి, ధర్మరాజు గారు శపించాడంతే, చచ్చిపోయాడంతే, లేకపోతే అంత పూర్వం దాకా తావలేదు వాడు. ఇది నీ క్రోధాగ్ని అనగానే ధర్మరాజు అన్నాడు, మహాత్మా అంత మాట నాకు, మాకు ఆశ్చర్యమేమున్నది యుద్ధంలో విజయం రావడంలో, మాకు యుద్ధంలో విజయం వస్తుందంటే ఆశ్చర్యమేమున్నది. నైతచిత్రం మహాబాహో యుష్మద్బుద్ధి ప్రసాదజం ప్రగృహ్యాచ కురు శ్రేష్ఠ సాంగదం దక్షిణం భుజం. మాకు కుడి చెయ్యి, నువ్వు కుడి చేతిగా మాకు ఉండి మమ్మల్ని రక్షిస్తున్నావు. ఈ లోకంలో నీ వంటి పరమాత్ముడు ఒక సామాన్యుడికి కుడి చెయ్యిలా పక్క నుండి రక్షణ కల్పిస్తూ ఉంటే యుద్ధరంగంలో కాదు అన్ని రంగాల్లోనూ విజయం లభిస్తుంది. నీ బుద్ధి వల్ల, నీ ప్రసాదం వల్ల, నీ కటాక్షం వల్ల మేం బతుకుతున్నాం తప్ప లేక మాకు శక్తి ఎక్కడున్నది, లేక బలం ఎక్కడున్నది, ధైర్యం ఎక్కడున్నది, అన్నీ నీ అనుగ్రహమే. ఇక్కడ మళ్ళీ ఒక మాట అన్నాడండి, సంస్కృత శ్లోకం మీకు చెప్పానే, దాని అనువాదం చెబుతాను ఇప్పుడు. తిక్కన గారు రాశారు, అఖిల రక్షకొండవగు నీకు భక్తులమైన మమ్ము కాచుటరదే తలప భయము నివ్వగయును బాసి నా కంటికి నిదురవచ్చు నేడు నేరజాక్ష. ఎంత మాట నాడండి, అఖిల రక్షకుడివి, సమస్త లోకాల్ని రక్షించే మహాత్ముడివి, పొండరీకాక్షుడివి. నువ్వు మమ్మల్ని కాపాడుతూ ఉంటే యుద్ధంలో విజయం రావడం అరుదా, ఆశ్చర్యమా? నీ రక్షణలో ఉన్నవాడికి ఎప్పుడూ వస్తుంది విజయం. అర్జునుడికి విజయుడనే పేరు కేవలం నీ అనుగ్రహంతో వచ్చింది. మాకు ఈ రోజుతో అన్ని భయాలు తొలగిపోయాయి. వీడు బతికున్నంత వరకు నాకు లోపల అంతో ఎంతో భీతి ఉంది, ఆ భీతి పోయింది, ఆనందం వచ్చింది. ఈ రోజు హాయిగా నిద్రపోతానన్నాడు ఆయన. ఈ రోజు దర్జాగా నిద్రపోతాను నేను అని. ఆ తర్వాత అందరినీ వెంట పెట్టుకుని వెనక్కి వస్తూ ఉంటే చూసేవాళ్ళందరూ పొంగిపోయారు. ఇక్కడ ఒక గొప్ప మాట చెప్పాడండోయ్ సంజయుడు. ఏమన్నాడో తెలిసిన, మహారాజా దేవతలన్న మాట నీకు చెబుతున్నాను విను, ఇది నిజానికి యుద్ధం కాదు, ఒక యజ్ఞం. అనల్లుడు భాస్కరుండును సుధాంసుడు అధ్వర సంప్రవర్తకుల్ వినుము నరేంద్ర, ఈ క్రతువు విష్ణుమయంబు ఇది నిర్వహించిరి అర్జునుడును కర్ణుడు సమర రూపమునన్ తగనీ ప్రబంధమింపొనర పఠించిన వినిన వందునరుల్ చిరసౌఖ్య సంపదల్. ఆకాశంలో దేవతలన్నమాట నీకు వినిపిస్తున్నాను విను ధృతరాష్ట్ర. ఒక యజ్ఞం దేవతలు భూలోకంలో నిర్వహించారు. ఆ యజ్ఞం యుద్ధ రూపంలో ఉన్న యజ్ఞం. నిజానికి యుద్ధం కింద కనపడుతున్న ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞానికి మూలం విష్ణువు, అందుకే ఇది విష్ణు యజ్ఞం, వైష్ణవ యాగం. ఈ క్రతువు విష్ణువయం. దీనిలో గూఢార్థం ఉన్నదట.
కర్ణార్జునులు చేసిన యుద్ధం మిగతా వాళ్ళ యుద్ధం లాంటిది కాదు. ఇది ఒక అద్భుతమైన విష్ణుమయమైన యజ్ఞం. యజ్ఞానికి నడిపేటటువంటి ఋత్విక్కులు ఉండాలిగా. అనలుడు అగ్నిహోత్రుడు, భాస్కరుడును సూర్యుడు, సుధాంశుడు చంద్రుడు. అంటే అర్థమైందా మీకు? రుద్రుడు విష్ణు యాగం చేశాడు. శివుడికి 3 కళ్ళు ఎవరు? ఒక ఆయన అనలుడు అగ్నిహోత్రుడు, మరొక ఆయన సూర్యుడు, మరొక ఆయన చంద్రుడు. అందుకే ఇక్కడ అగ్నిహోత్రుడిచ్చిన గాంధీవం, సూర్యుడి కొడుకు ఈయన చంద్రుడి యొక్క వంశం వాడు. అవునా? చంద్రవంశం వాడు. ఈ ఇద్దరూ కొట్టుకున్నారు. ఈ 3 కళ్లతో రుద్రుడు వైష్ణవ యాగం చేశాడు. ఈ యాగాన్ని అర్జునుడు, కర్ణుడు యుద్ధ రూపంలో నిర్వహించారు. అందుకే ఈ కథ అత్యద్భుతమైన కథ, భారతానికి ఒక ప్రాణం. ఈ ప్రబంధాన్ని ఇంపొనర పఠించినన్, శ్రద్ధగా చదివినా విన్నా వందు నరుంచర సౌఖ్య సంపదలు. ఆ రోజు నుంచి వాడు శాశ్వతంగా సకల సుఖాలు సంపదలు పొంది తీరుతారు అని దేవతలు చెప్పిన మాట నీకు వినిపిస్తున్నాను. నీకు కూడా కొడుకులు తెచ్చారనే బెంగక్కర్లా. భవిష్యత్తులో భగవంతుడు మోక్షం ఇస్తాడేమో. నిజంగా అలాగే ధృతరాష్ట్రుడికి ఆ యోగము పట్టిందనుకోండి అని చెప్పాడు. దీనితో కర్ణ పర్వం పూర్తయిందనమాట. ఈ విధంగా కర్ణుడి యొక్క శిరస్సు పోవడంతో ఇంకా 18వ రోజు యుద్ధం రేపటిదంతా అద్భుతమైనటువంటి ఘట్టాలతో మళ్ళీ రేపు కలుసు.